జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు బార్గెయిన్ చేయకూడదా? ఇదొక పెద్ద ప్రశ్న. బాగా ఆలోచించాల్సిన ప్రశ్నే. కొంతమంది అభిప్రాయం ఏంటంటే మనం బార్గెయిన్ చేసే కొద్దీ మన వైబ్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి బార్గెయిన్ చేయకుండా రూ. 100 చెప్తే రూ. 100 ఇవ్వాలి. రూ. 1000 చెప్తే రూ. 1000 ఇచ్చి రావాలి. ఇప్పుడు మనకు వైబ్స్ బాగుంటాయి అని కొంతమంది అభిప్రాయం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేయండి. బాగా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఎంత చెప్తే అంత ఇచ్చి వస్తున్నారా? వాళ్ళేం బార్గెయిన్ చేయడం లేదా? ఒక రకంగా చూసినట్టయితే ఆ బార్గెయినింగ్ స్కిల్ వల్లే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు చాలామంది. అంటే ఆ రకరకాల బార్గెనింగ్స్ ఉన్నాయి, నేను అలా చెప్పట్లా. కానీ బార్గెయిన్ చేయడంలో ఒక అంతరార్థం ఏంటంటే మనం ఒక వస్తువుని దాని యొక్క విలువని ఒక అంచనా వేస్తున్నాం. అంచనా వేసి మన దగ్గర ఉన్న డబ్బుకు అంత విలువకు సరిపోతుందా లేదా ఒక ఎస్టిమేషన్ చేసి మనం ఇస్తున్నాం. అరటిపళ్ళు రూ. 100 చెప్పాడు అనుకోండి, రూ. 100 ఇచ్చేయకుండా రూ. 50 ఇస్తావా లేకుంటే రూ. 80 ఇస్తావా అంటే మనకు అరటిపండ్ల యొక్క విలువ ఎంత ఉంటుందో తెలుసు. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి అంత ఇవ్వచ్చు అని అర్థం చేసుకుని ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వడం కూడా డబ్బుకు మనము సరైన విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని రూ. 100 చెప్తే తీసి రూ. 100 ఇచ్చేయడం గొప్పగా, అది డబ్బుకు విలువ ఇచ్చినట్టు కాదు. కాబట్టి మనం లోతుగా ఆలోచన చేసినట్టయితే బార్గెనింగ్ చేసినంత మాత్రాన్ని నీ వైబ్రేషన్స్ ఏం తగ్గిపోవు. కానీ ఎలా బార్గెనింగ్ చేయకూడదు అనేది చూద్దాం ఒక నిమిషం. కానీ బార్గెన్ చేయడంలో మాత్రం ఒక వస్తువుని ఎస్టిమేట్ చేయడం, మనం విలువ చేయడం ఒకటి ఉంది. కాకపోతే ఎలా బార్గెన్ చేయకూడదు అంటే, ఉదాహరణకు అరటిపళ్ళు రూ. 80 చెప్పాడు అంటే చెప్పేటప్పుడే కొంతమంది సెల్లర్సు బార్గెనింగ్ ఉంటుందనే దాని ప్రైజ్ని వేసుకునే చెప్తారు. రూ. 120 చెప్పారనుకోండి, వాడికి రూ. 100 అమ్మొచ్చు అని 120 చెప్తాడు. అదేవిధంగా రూ. 60 చెప్పాడనుకోండి, రూ. 50 అమ్మొచ్చు అని రూ. 60 చెప్తాడు. అరటిపళ్ళు రూ. 60 అని చెప్పాడు, రూ. 50 ఇస్తావా తీసుకోండి రూ. 50 అంటే దాని విలువ రూ. 50. ఆ బార్గెనింగ్ ఉంటుందని తెలిసి వాడు ఆ రూ. 60 మనకు చెప్పాడు. ఇప్పుడు వాడు రూ. 60 చెప్పాడు, మనం 50కి అడగకుండా 30కి ఇస్తామని అడిగాం. 30కి గిట్టదండి, రాదండి, వాడిని నష్టపెట్టి గీకి 50కి అయితే వాడు ఓకే కంఫర్టబుల్, 40కి తీసుకొచ్చి 40కి ఓకే చేసి అది అడిగి ఇది అడిగి వాడిని ఇబ్బంది పెట్టి 40కి తీసుకున్నాం. ఇక్కడ మనం రూ. 10 మనం సేవ్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇంతకంటే ముందు ఒక విషయం, మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా మనం సంపాదించినట్టే లెక్క. రూ. 100 సంపాదించడం, రూ. 100 మిగిల్చడం, సేవ్ చేయడం రెండు కూడా ఒకటే. సేవింగ్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి బార్గెనింగ్ చేయడంతో రూ. 100 నువ్వు సేవ్ చేసావంటే అది కూడా మంచిదే. ఒక ల్యాప్టాప్ కొనాలి, ఒక మొబైల్ కొనాలి, మనకు ఇంటర్నెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఏటీఎం కార్డ్ ఆఫర్ ఉంటుంది, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంక్ కార్డ్ ఆఫర్, ఏదో బోల్డ్ ఉంటాయి. దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకొని ఒక రూ. 5,000 తగ్గించుకోవడంలో తప్పేం లేదు. రూ. 5,000 తగ్గించడం రూ. 5,000 సంపాదించడంతో సమానం. కాకపోతే ఈ బార్గెనింగ్లో వాడికి ఇష్టం లేకపోయినా వాడిని బాగా లాగి ఒక రూ. 10 మనం మిగిల్చినంత మాత్రాన అది మిగిల్చడం కిందికి రాదు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందాక చెప్పాం, ఎంత అవకాశం ఉందో అంత మిగిల్చడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పాం. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాడు ఎంతకైతే ఇవ్వగలుగుతాడో మనం బార్గెన్ చేసేటప్పుడు అది అర్థం చేసుకొని, ఇందాక రూ. 60 చెప్పాడు అరటిపళ్ళు, 50కి ఇస్తావా అంటే ఇస్తాను తీసుకుని తృప్తిగా ఇచ్చాడు, తీసుకురావాలి. అంతేగాని వాడిని 30కి అడిగి, 35కి అడిగి, 40కి అడిగి వాడిని ఇబ్బంది పెట్టి, వాడిని రకరకాలుగా ప్రశ్నలు వేసి లాస్ట్కి వాడికి ఇష్టం లేక 40కి తీసుకొచ్చాం అనుకోండి, ఇక్కడ మనం రూ. 10 వాడు 50కి అనుకున్నాడు, రూ. 10 మనం తెచ్చుకున్నాం. ఈ రూ. 10 అనేది మనకు హ్యాపీ మనీ అవుతుంది. మనకు వచ్చే డబ్బులు హ్యాపీ మనీ, హ్యాపీగా ఉండాలి. ఆ రూ. 10 మనకు రూ. 100 తయారవ్వాలి, మనకు అది హ్యాపీ మనీ కావాలి అనుకుంటున్నాం. ఆ వచ్చిన ప్రతి రూ. 10 కూడా మనకు ఆనందాన్ని ఇవ్వాలి, తృప్తిని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇలా మనం భావన చేస్తున్నప్పుడు ఆ రూ. 10 హ్యాపీ మనీ అవుతాం. ఆ కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా బార్గెయిన్ చేసి ఇబ్బంది పడి వాడిని ఇబ్బంది పెట్టి ఆ రూ. 10 తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మనకు హ్యాపీ మనీ రాదు. మళ్ళీ పేమెంట్స్ కూడా అంతే. చేసేటప్పుడు కూడా పే చేసేటప్పుడు ఒకవేళ ఇప్పుడు అది రూ. 2,000 రూ. 3,000 చెప్పాడు, ఇంకా అంతకంటే తగ్గదు, ఇంకా అవకాశం లేదు, ఇంకా అక్కడ బార్గెన్ చేయండి, తప్పులేదు. కానీ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా జాయ్ఫుల్ మనీగా చేయాలి మనం. సో మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అనేది మన కాన్సెప్ట్. అంటే మన నుంచి మనీ హ్యాపీగా రిలీజ్ అవ్వాలి, ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా, ఘర్షణ లేకుండా, ఇంత తప్పదా, ఇంత ఇవ్వాలా,
బాగా అత్యాశ ఎక్కువైపోయింది, దోచుకోవడం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ, వ్యాపారాలన్నీ దోచుకోవడమే అని రకరకాలుగా బాధపడుతూ నువ్వు తిట్టుకుంటూనే సరే ఇవ్వక తప్పదు కదా! అదే హ్యాపీగా ఇస్తే, మళ్ళీ జాయ్‌ఫుల్‌గా ఇస్తే, మళ్ళీ మనకది రిటర్న్ అవుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం ప్రధానంగా నమ్మేటటువంటి విషయం. అందుకే మన క్లాస్‌లో ఎప్పుడూ కూడా హ్యాపీ మనీ, జాయ్‌ఫుల్ మనీ ఇది చెప్తూ ఉంటాం. మనకొచ్చేదన్నీ కూడా హ్యాపీ మనీ. మనకు ₹1 వచ్చినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. జాయ్‌ఫుల్‌గా మనం దాన్ని స్పెండ్ చేయాలి. మనకొచ్చేవంతా కూడా హ్యాపీ మనీ. మనం స్పెండ్ చేసే ప్రతి రూపాయి జాయ్‌ఫుల్ మనీ. జాయ్‌ఫుల్ అనగానే మన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా మనం హ్యాపీగా దాన్ని రిలీజ్ చేస్తున్నాము అని దాని అర్థం. మన నుంచి వెళ్ళేదంతా జాయ్‌ఫుల్. మనకొచ్చేదంతా హ్యాపీ మనీ. ఈ ఈ మోడ్‌లో మనం ఉండాలి. అంతేగాని అసలు బార్గెయినే చేయకూడదు అనేది సరైంది కాదు. బాగా డబ్బున్నోళ్ళు కూడా బార్గెయిన్ చేస్తారు. ఆచితూచి రూపాయి ఖర్చు పెట్టడానికి 1కి 4 సార్లు ఆలోచన చేసే వాళ్ళు స్పెండ్ చేస్తారు. అది తప్పు కాదు. దాని వల్ల వైబ్రేషన్స్ ఏం తగ్గిపోవు. ఇలాంటివి బార్గెయిన్ చేయకూడదా అనే కాన్సెప్ట్‌లో ఎక్కువైపోయి ఫేక్ రిచ్‌గా తయారవుతున్నారు జనాలు. దాన్నేమంటామంటే ఫేక్ రిచ్. నిజమైన రిచ్ కాదు. రిచ్‌ని ఫేక్ చేయడం. కాబట్టి ఆ ఫేక్ రిచ్ వల్ల ఉపయోగం లే. అసలైన రిచ్‌లోకి మనం వెళ్ళాలి అంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా బార్గెయిన్ చేస్తారు. కానీ ఎంత చేయాలనో అంతవరకు చేసి ఆపి ఆ పేమెంట్‌ది హ్యాపీగా చేస్తాం. ఇది నేర్చుకోవాలి తప్పిస్తే బార్గెయినే చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి హ్యాపీగా బార్గెయిన్ చేయొచ్చు. వాడిని ఇబ్బంది పెట్టి వాడి నుంచి లాక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మాత్రం మనం ఆగాలి. స్వస్తి.